కేటీఆర్ ఒక మాట అన్నారు, తెలంగాణ ప్రజల పక్షాన పార్లమెంట్లో మాట్లాడాలంటే బీఆర్ఎస్ ఎక్కువ ఎంపీలు గెలవాలి, గెలుస్తుందనేటువంటి నమ్మకం ఉందనేటువంటి మాట చెప్తున్నారు. ఈ 10 ఏళ్ళు ఏం పీకిండట? 10 ఏళ్ళు మీ వాళ్ళే కదా ఎంపీలు ఉన్నది. బీజేపీ మీతోటే ఉండే కదా, నువ్వు బీజేపీ తోటి చట్టపట్టేసుకుని తిరిగి కదా. ఈ 10 ఏళ్ళు సంఖ్య నాకు వచ్చినావా మోదీ గారిది? 10 ఏళ్ళు పీకింది ఏంది నువ్వు చేస్తానికి? ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కించుకొని వెళ్ళి గెలిపేసి పంపడానికి కొరకు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు మీరేమో బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అన్నారు, ఇప్పుడు టీఆర్ఎస్ ఏముంటుంది, కాంగ్రెస్ బీజేపీ ఒకటి, రేవంత్ రెడ్డి భుజం మీద బీజేపీ తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తుందనేటువంటి ఆరోపణ కూడా చేశారు. చూడండి, మీడియాలో ఉన్నప్పుడు మీకు కూడా సొంత ఆలోచన అంటూ ఉండాలి. పొలిటికల్ వాయిస్ అన్నప్పుడు మీకు కూడా సొంత ఆలోచన ఉండాలి. వాడు వెదవ మాట్లాడితే మీరు కూడా అదే ప్రశ్నిస్తే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి ఎక్కడన్నా పోటీ చేస్తాయా? వాడు తాగిన కోతిలాగా మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని మీరే మన ప్రశ్నిస్తే నేను జవాబు చెప్పాలి. మీకు ప్రజల్లోకి అది వెళ్ళేటువంటి అవకాశం ప్రజలకు ఏం వెళ్ళదు, ప్రజలకు తెలివి ఉన్నది, క్లారిటీ ఉన్నది. ఇంకొక అంశము, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది కాంగ్రెస్లో రావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మేమే గేట్లు తెరవడం లేదు, మా కార్యకర్తల ఒపీనియన్ లేకుండా మేము తీసుకోమనేటువంటి మాట అంటారు. నిజంగా కాంగ్రెస్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారా? 101% ఉన్నారు. ఓకే, నాతోటి, మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ తోటి, ముఖ్యమంత్రి గారితో మీతో చోటు వస్తున్నారు. మేమే వాళ్ళని దూరం పెడుతున్నాం. అవినీతులు కూరుకుప్పుడు ఎల్బీనగర్ ఎమ్మెల్యేనే ఉన్నాడు. ఓకే, వేలాది కోట్లు దోచుకున్నాడు, దాచుకున్నాడు. ఇక మా వాళ్ళు చెప్తారు అని చెప్తారు ఎట్లా చేసినాడు. సో అటువంటి తీసుకొచ్చుకొని నెత్తిలో ఎందుకు పెట్టుకోవాలి? ఓకే, అంటే తీసుకొచ్చి నెత్తిలో పెట్టుకున్నట్టు. కానీ గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి అందరు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ తీసుకుంది 2 దఫాలుగా కూడా. సో దానికి ప్రతీకారంగా లేదంటే వాళ్ళను కూడా వాళ్ళ ఎల్పీని పూర్తిగా కాంగ్రెస్లో మంచిగా ఉన్నటువంటి వాళ్ళు లేదంటే ఉపయోగపడతారు అనుకున్నటువంటి వాళ్ళని తీసుకునేటువంటి అవకాశం ఉందంటారా? కొన్ని రాజకీయ నిర్ణయాలు అవసరాలను బట్టి మారుతూ ఉంటాయి. ఓకే, సో భవిష్యత్తులో ఏ అవసరానికి ఏం మారుతాయని ఇప్పుడు చెప్పలేను. నేను భవిష్యవాణి కాదు. ప్రస్తుత రాజకీయాలు ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికలు ఎన్ని సీట్లు గెలవాలనేది మా లక్ష్యం. తర్వాత ముందుకి ఏమవుతుంది అనేది కాలం చెప్తుంది.